మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలిచింది కాబట్టి పాండు ఎలాగో రాడు. ఇప్పుడు నేను చేంజ్ చేయాలి చెప్పు. నా దగ్గర ఒక ట్రిక్ ఉంది మేడం, వాడికి తెలియకుండా వాడే వస్తాడు చూడండి. అదేం ట్రిక్? చూపిస్తా పదా. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే వీడేంటంటే వచ్చాడు. అప్పుడే మ్యాజిక్ చేస్తావా? లేదు మేడం, వాడే వచ్చాడు. ఏదో ప్లాన్ చేసే ఉంటాడు. అంత ఆలోచించంటే మీరు పూలు నిమ్మకాయలు ఇలాంటి స్కీమ్ ఏదో ట్రై చేస్తారని చెప్పి నేనే వచ్చా. ప్లాన్ ఏం లేదు. కరెక్టేలే, ప్లానే ఉండుంటే మీరు అసలు టేబుల్లో 9th పొజిషన్లో ఎందుకుంటారు కదా. అసలు ఈ సీజన్ ముంబై అంటూ అలా అయిపోయింది. సంక్రాంతిలో ఆఫర్కి బట్టలు ఇచ్చినట్లు అందరికి 2 పాయింట్లు ఇచ్చుకుంటూ పోతున్నారు కదా, అలానే ఉంటుందిలే. అదే ఆఫర్ల కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అది తెలుసుకుంటే మంచిది. తెలుసుకుందామని ట్రై చేశా, కానీ ముంబై విన్ అవ్వడం అవుట్ ఆఫ్ స్టాక్ అని వచ్చింది. ఏందయ్యా మీరిద్దరు ఎక్కడైనా సేల్స్ బాయ్స్ లాగా పనిచేస్తారా ఏంటి? క్రికెట్ గురించి మాట్లాడుకుందామా? ఆ క్రికెట్ అనే ఎమోషన్ పుట్టిందే మా ముంబైలో మేడం. ఐదు ట్రోఫీలు గెలిచాం మేము. ఈ పిల్ల కుంకలు ఒకటి గెలిచేది వచ్చి మాకు సలహాలు ఇస్తారా? అవి తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టుకోండి. హిస్టరీ క్లాసెస్ మాకెందుకు పాండు, ప్రెజెంట్ గురించి మాట్లాడుకుందాం. నాకు తెలుసు మేడం, మీరు వాడు కుమ్మక్క అయ్యారని. అరే లాస్ట్ మ్యాచ్లో కూడా చూశాను నేను, మీరు ఎస్ఆర్హెచ్కి ఎక్కువ సపోర్ట్ చేశారు. 4 మ్యాచ్లు వరుసగా గెలిచారు పాండు. సపోర్ట్ చేయకుండా ఎలా ఉంటా? సరే అలానే కానివ్వండి, మేము రాజమౌళి ఫార్ములా ఫాలో అవుతాం. వీళ్ళకి ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత పవర్ఫుల్ హీరోలు అవుతాం మేము. కానీ రాజమౌళి సక్సెస్ఫుల్ ఫామ్లో కదా పాండు, ఒక్క ఫ్లాప్ కూడా లేదు. మీ టీం చూస్తే అన్ని ఫ్లాప్లే. రుకో జరా, సబర్ కరో, ఈ రోజు మ్యాచ్లో కంబ్యాక్ ఇస్తాం. ఈ మాట ఇప్పటికీ 4 సార్లు చెప్పారు. డైలాగ్ రొటీన్ అయింది కానీ మీ రూటే మారలేదు. ఇప్పటి నుంచి మారుతా చూసుకో. మాకెప్పుడు సగం సీజన్ అయినాకనే ఊపు వస్తుంది. స్టార్టింగ్ ప్రాబ్లం అనుకుంటా. ఇంతకీ ఈరోజు ఎంతమంది సబ్స్టిట్యూట్స్, ఎంతమంది ఇంపాక్ట్ ప్లేయర్స్ని తెచ్చుకుంటారో చెప్తే వాళ్ళందరికీ బిర్యానీ ఆర్డర్ పెడతాం. అంతమంది ఎందుకుంటారు? ఒకరే ఉంటారు కదా. ఆహా, వీళ్ళ రూల్స్ వేరే ఉంటాయిలే మేడం. మ్యాచ్ మధ్యలో సంబంధం లేని ఎక్స్చేంజ్లు జరుగుతూ ఉంటాయి. హలో, మీరు మార్చుకోలేదా? ఇప్పుడు మ్యాచ్ మధ్యలో అయితే ఎప్పుడు మార్చుకోవాలి. ముందు నువ్వు పద్ధతి మార్చుకో, లేకపోతే లాస్ట్ సీజన్ ఏమైందో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. అయినా నీకు గుర్తుండే ఉంటుందిలే. ఎందుకు గుర్తులేదు? అప్పీల్ చేయకుండానే అవుట్లు ఇవ్వడం, పెవిలియన్కి వెళ్ళిపోయిన ప్లేయర్ని మళ్ళీ పిలవడం, అన్నీ గుర్తున్నాయి. అవును పాండు, ఓన్లీ ముంబై ఇండియన్స్ మ్యాచెస్కే ఎందుకు అవుతుంది అలా? మిగతా మ్యాచ్లో కూడా అవుతాయి. మీకల్లే సరిగ్గా పనిచేయవు. సరే, పాస్ట్ ఈజ్ పాస్ట్, అవన్నీ పక్కన పెట్టేద్దాం. వీళ్ళేమో పిచ్చ ఫామ్లో ఉన్నారు, మరి మీరేమో నీకు తెలుసు. నువ్వు చెప్పు, ఈ రోజు ముంబై ఇండియన్స్ గెలుస్తుందని నీకు నమ్మకం ఉందా? ఉంది. గుండెల మీద చేసుకొని చెప్పు. ఈ రోజు ముంబై గెలుస్తుంది. ఏది నా మీద ఒట్టేసి చెప్పు. మేడనే లేపేద్దాం ప్లాన్ ఇచ్చినావా? వాడిని పట్టించుకోకండి మేడం, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. పోతానండి. వదిలే పాండు, ఎందుకైనా మంచిది. షో, ఎన్నిసార్లు చేసి చూపించినా మీ మట్టి బుర్రలకు గుర్తుండి సావదే. సరే, ఈరోజు ఫ్రెష్గా గుర్తు చేస్తాం. సగం సీజన్ అయ్యాక ముంబై ఎందుకు అంత డేంజరస్గా మారుతుందో ఈ రోజు రాత్రి 11:30 మీకు ఒక టీజర్ చూపిస్తాం. క్లైమాక్స్ లో పోకిరి రేంజ్ ట్విస్ట్ ఉంటుంది, ఆ గుండె జాగ్రత్త. జాగ్రత్తలు మీ ప్లేయర్స్కి చెప్పుకోండి. ఈ రోజు మేము ఇచ్చే షాక్లకి మీరు కాకులా గిలగిల కొట్టుకోవాల్సిందే. అవన్నీ కాకులకి చెప్పుకో. వీఆర్ ఈగల్స్ అండ్ వీ ఫ్లై హై. ఈ రోజు మాత్రం మీ రెక్కలు విరగడం పక్కా. పాండు, వాళ్ళు ఆకాశంలో ఉన్నారు, మీరేమో పాతాళంలో ఉన్నారు. అవసరమా ఇప్పుడు ఈ డైలాగులు? అదే కదా, టచ్చే చేయలేరు, రెక్కలు ఇరగొడతారంట. విరగొట్టిన తర్వాత మాట్లాడడానికి ఇంకేం ఉండదులే. పిక్చర్ అభి బాకీ హే మేడం. సరే పాండు, గెలిస్తే నేను నెక్స్ట్ నీకే సపోర్ట్ చేస్తా. అది మీరు ఇదే మాట మీద ఉండండి మేడం. మీ ఇద్దరికి మంచి జెర్సీ గుట్టించి పెడతా. మీకు కూడా. అది ఈ రోజు మ్యాచ్ ముంబై ఇండియన్స్కి చాలా చాలా క్రూషియల్. ముంబై ఇండియన్స్ కనుక ప్లే ఆఫ్స్కి వెళ్ళాలనుకుంటే ఈ రోజు మ్యాచ్ గెలవడం చాలా చాలా ఇంపార్టెంట్. బట్ అవతల పక్క ఎస్ఆర్హెచ్ అన్స్టాపబుల్గా తయారైంది. వరుసగా 4 మ్యాచ్లు గెలిచి ఫుల్ ఫైర్ మీద ఉంది. ఇక నిన్నటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్ రిజల్ట్స్ విషయానికి వస్తే టాప్ 3 వచ్చిన వాళ్ళు మణికంఠ, మహేశ్వర్ రెడ్డి అండ్ సాయి తేజ. అండ్ ద విన్నర్ ఈస్ మహేశ్వర్ రెడ్డి. కంగ్రాట్స్. మీరు కూడా ఇలా విన్ అవ్వాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి పిన్డ్ కామెంట్లో గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి ప్లేయర్స్ని సెండ్ చేయొచ్చు. లేదా ఈ ఇన్స్టాగ్రామ్ ఐడి బయోస్లో లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసైనా సెండ్ చేయొచ్చు. మొత్తానికి ఈ సీజన్లో ఫస్ట్ టైం పంజాబ్ ఓడిపోయింది. పంజాబ్ విన్నింగ్ స్ట్రీక్కి రాజస్థాన్ బ్రేక్ లేసింది. స్కూల్ పిల్లోడు మళ్ళీ చెలరైపోయాడు. కానీ లాస్ట్లో అసలు ట్విస్ట్ ఇచ్చింది శుభం దుబే. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్
యాక్చువల్లీ మంచి స్కోరే కొట్టింది 222. మార్కస్ స్టోయినిస్ దొరికిందే ఛాన్స్ అని రెచ్చిపోయాడు. ప్రప్సిమ్రన్ సింగ్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు, బట్ స్ట్రైక్ రేట్ వెరీ బ్యాడ్ ఉంది. చేసింగ్కి వచ్చిన రాజస్థాన్ ఓపెనర్స్ యాజ్ యూజువల్ ర్యాంప్ ఆడించారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం రాజస్థాన్ మిడిల్ ఆర్డర్ స్టెప్అప్ అయింది. ఫెరీరా కొట్టిన హాఫ్ సెంచరీ అండ్ శుభం దుబే కొట్టిన 31 రన్స్ ఇవే గెలిపించాయి రాజస్థాన్. మొత్తానికి రాజస్థాన్ టాప్ 3లోకి వచ్చేసింది. పంజాబ్ని ఓడించడం మంచి కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇచ్చుంటుంది. నెక్స్ట్ మ్యాచ్ డీసీతో, సో అడ్వాంటేజ్ నాకు తెలిసి ఆర్ఆర్కే. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై మ్యాచ్ టుడే. ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి, అండ్ ఈ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ని ఫాలో కూడా కొట్టండి.